వచ్చింది వాట్సాప్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి డే 2 ఇన్ కర్ణాటక. మేమైతే ఇక్కడ ఒక ఫారెస్ట్ ఉంది, ఆ ఫారెస్ట్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ రోజు అయితే వెళ్తున్నాము. యాజ్ యూజువల్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసినాం. ఎట్లుందిరా బ్రేక్ఫాస్ట్ కర్ణాటకలా? తప్పగానా? అది ఒక విషయం నేను కూడా అబ్జర్వ్ చేసిన. అది ఉత్తప్పని మీరు తిన్నది. చాయ్లో చక్కెర తక్కువ తాగుతారు, ప్లస్ అన్నంలో ఉప్పులు కూడా తక్కువ ఉంటాయి, కారం తక్కువ ఉంటుంది మన దిక్కు నుంచి అబ్జర్వ్ చేసినట్లయితే. సో ఇప్పుడు ఒక ఫారెస్ట్ కి అయితే వెళ్తున్నాం. చూడురి మధ్య మధ్యలో ఏమేమి కనబడుతుంది, ఏం కథ అని చెప్పేసి. లెట్స్ గో. డింపియా ఎట్లా అనిపిస్తుందిరా? దీనికి ఎంజాయ్ అనిపిస్తుందిరా? కర్ణాటకలో ఎప్పుడు పోలే ఫారెస్ట్ లకి. ఆ ఫారెస్ట్ లో పోతున్నా ఎంజాయ్ అనిపిస్తున్నారా? పోకముందుకే మీకు ఎక్సైట్మెంట్. ఏమైనా ఎత్తుకపోతారా? నేను షూటింగ్ లొకేషన్ కి వెళ్ళడానికి రెడీ అయితే అవుతున్నాము. ఇక పోతుంటాయో ఒకటి పారం కోడి పుంజు, కోడి పెట్టేది కనబడ్డది. డింపియా ఓకేనా? సో ఇప్పుడైతే గైస్ షూటింగ్ లొకేషన్ పోతున్నాము. ఇక్కడ ఒక షార్ట్ తీసేది ఉంది, దానికోసం అయితే లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇంకోటి ఫారెస్ట్ ఉన్నది, ఫారెస్ట్ దగ్గరికి వెళ్తాము. చెట్లు అయితే భలే ఉన్నాయి, లొకేషన్స్ అదిరిపోయినాయి. ఇక్కడ మన సైడ్కి ఇట్లా ఉంటే ఎంజాయ్ చేద్దాం. ఇంకా ఆ కొబ్బరి చెట్టు ఈ కొబ్బరి చెట్టు తాడ కట్టి ఊపుకుండా పోతుంది. వీడియోలు మన దగ్గర మేము వచ్చేటప్పుడు మొత్తం ఫుల్ ఎట్లా అంటే ఎండలు ఉండే, ఉడకపోతుండే. ఇక్కడికి రాగానే మొత్తం వర్షం పడుతుంది, చల్లగా ఉంది. ఏసీ రూమ్స్ బుక్ చేసినాం కదా, అది పేరుకే ఏసీ రూమ్, ఏసీ వాడలేదు. వేసుకున్నారా మీరు? ముసలంతో బాధ ఉన్నది, అందుకే వేసుకోలేదు. చల్లగా ఉంది మంచిగా వెదర్. మన దగ్గరనేమో మొత్తం ఉడకపోతా, అండ్ ఎక్కడ దిక్కు చూసినా కొబ్బరి చెట్లే. మేము కోకోనట్ ట్రీ క్లైంబర్ తయారు చేయించినాము. అది ఎక్కనీకి కొబ్బరి చెట్టు గురించి లెంకలాడి అదొకటి వంకర ఉన్నది, అదే ఎక్కిన మా బావాలదే. వీడు ఎటు చూసినా అవే ఉన్నాయి, మొత్తం తోటలు, కొబ్బరి చెట్ల తోటలు. ఎవరు పట్టించుకోరు కావచ్చు, అవి కలుపు మొక్కలు లెక్క ఇక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి. అయ్యా తెంపి పంపిస్తారు మన దిక్కు. ఏమో అవి తెంపినట్టు లేవా, ఎండిపోయి రాలిపోయేటట్టే ఉన్నాయి. ఇంకా పట్టించుకుంటలేరు అవి. గిట్ల తోట ఉంటే జింగడు మంచిగా రోజు చెట్టు తెంపు తాగు. ఏముంది, అది మిషన్ ఉండే ఎక్కి దిగితే అయిపోయా. ఒకటంటే ఎక్కొచ్చు, చెట్టు మొత్తం ఎక్కితా అంటే కష్టం. రోజు ఒకటే, రోజుకో చెట్టు అంటే ఓకే ఎక్కుతా. ఒకటే రోజు 10 చెట్లు ఎక్కి లేవాలంటే అదేం మరి. అయినా మనకు ఎందుకు అంత బాధ, మనకు అది ఉండనే ఉండే. ఉన్నా కూడా ఎక్కుతా అంటాడు ఉత్తకాలతో. తీట అది ఇక. ఫస్ట్ లొకేషన్ అయితే గైస్ చూసినాము, డ్రోన్ షాట్స్ అయితే మీరు ఒకసారి చూడండి. చూసిరుగా ఎట్లుందో. ఇది వచ్చేసి ఫారెస్ట్ కొద్దిగా చిన్న ఉంది, అందుకోసమే సెకండ్ లొకేషన్ పోతున్నాము. అక్కడ చూసిన తర్వాత వీడియో షూట్ చేయాలి. ఈరోజు కాదు, రేపు. డింపియా నచ్చిందారా లొకేషన్? చిన్న ఉంది కానీ చిన్న ఉంది బాగా. ఇక్కడ ఎప్పుడు వర్షం వస్తుందో అర్థమైతలేదు, ఎప్పుడు ఎండ కొడుతుందో అర్థమైతలేదు. 2 సెకండ్ల ముందు ఎండ కొట్టింది, మళ్ళీ ఇప్పుడు వర్షం వస్తుంది. ఏదేమైనా లొకేషన్ మాత్రం క్రేజీ. ఈ
ఫ్రంట్ సైడ్ లో ఎవరైతే వెళ్తుర్రో వాళ్ళు మనకి ఇక్కడ లొకేషన్ చూపిస్తున్నారు అనమాట, ఎట్లున్నది ఏం కథ అని చెప్పేసి. వాళ్ళు వెంబడబడిపోతున్నాం. అందాక పోయినాక డింపిగాని కిడ్నీ వీకాలే. పులులు ఇట్లా అన్ని ఉన్నాయట. మొన్న పులి వాళ్ళు తిన్నా అంటుండే ఆయన. మాతో ఉన్నా నిన్నే నువ్వు ఎత్తామది రాగానే. మేక పిల్లలు ఎత్తుకోవద్దు కానీ మేక తల్లిని ఎత్తుకోవాలి. ఆ పిల్లలు ఉండగా పిల్లలు ఎక్కువ ఉంటాం. జింగడు మొత్తం జెట్ స్పీడ్ ఉరుకుతాడు. ఇదేంటిదో ఏమో సంథింగ్ డిఫరెంట్ ఉంది. దీని పేరట నూనె అట. జింగా నూనె. డింపి జింగ లాంబో లాగానే అలాంటిదే సేమ్ న్యూ మోడల్ బండి భలే ఉంది. కొత్తగా ఉంది, భలే ఉంది. ఇంకొకటి ఏంటంటే ఒక డిఫరెంట్ కుక్క పిల్లని అయితే చూపిస్తా. చాలా లోపల ఉంది, బయటకు వచ్చినాక చూపిస్తా. కాలు గింతే ఉంది, నా చేతి పోవడానికి ఉంది మొత్తం బాడీ అంతా లోపల చేరు కింద దొరికింది. బయటకు వచ్చినాక చూపిస్తా. గైస్ ఇది అదే నేను చెప్పిన డాగ్ వచ్చేసి ముంగిసలు ఎక్కువ. గైస్ మన కార్కి వచ్చేసి బ్రేకులు వచ్చేసి హీట్ అవుతున్నాయని చెప్పినాం కదా, అది నార్మల్గా మనం మూవ్ అవుతున్నప్పుడు అవి వస్తున్నాయా లేకపోతే బ్రేక్ పడితేనే వస్తున్నాయా అని చెక్ చేస్తున్నా. లొకేషన్ చూడొచ్చు గైస్ ఎంత క్రేజీగా ఉందో. గాయస్ ఇప్పుడే ఒక ఏనుగు అయితే కనిపించింది విత్ కోరల్. గాయస్ ఇక్కడ వర్షం పొట్టు కొడుతుంది. న్యూస్ రిపోర్టింగ్. అండ్ ఒక లొకేషన్ మీకు చూపిస్తే ఇప్పుడు చూడండి ఎట్లున్నదో. కడక్ ఎట్లా కళ్ళు చెమ్మగిల్లేలా ఉన్నాయి వర్మ. ఇప్పటిదాకా కర్ణాటకలో ఉన్నామని చెప్పినా కదా, ఇప్పుడు కర్ణాటక లేము. పేరున్నామంటే తమిళనాడు. ఇంకా ముంగడి పోయాం అనుకో కేరళ. కరెక్ట్ బార్డర్ కాడ తిరుగుతున్నాం. మనస పనులు అన్న చెట్లకు. బ్రేక్ఫాస్ట్ కర్ణాటకలో చేసినాం, లంచ్ తమిళనాడులో చేస్తున్నాం, డిన్నర్ కేరళ. చక్కగా పోతాయి ఇక కేరళలో చేస్తాం. మనకు దగ్గరలోనే ఒకటి వాటర్ ఫాల్స్ ఉందన్నట్టు, అక్కడ కొద్దిగా షూట్ ఉంది. ఆ లొకేషన్కి అయితే వెళ్తున్నాము. దానికంటే వెళ్ళే ముందు ఫస్ట్ లంచ్ చేద్దామని అనుకుంటున్నాం. లంచ్ చేయాలి. టైం ఎంత అవుతుందంటే 4:37 అవుతుంది. మార్నింగ్ నుంచి వెళ్ళిపోతానే ఉన్నాం ఈ కార్లో కూర్చొని. సో మనం అక్కడికి రీచ్ అయిన తర్వాత ఫస్ట్ ఏదైనా తిందాం. ఏం తింటారా? చికెన్ రోటీ. ఎవరు చికెన్ ఆరిగా వాడు చికెన్ పూరి తింటాడు కావచ్చు కానీ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత లంచ్ చేస్తాం. లంచ్ చేసిన తర్వాత ఒక లొకేషన్ ఉంది లాస్ట్ది, అది సెలెక్ట్ చేసుకుంటే రేపు ఎర్లీ మార్నింగ్ షూట్ స్టార్ట్. సాడ్ న్యూస్ ఏంటిదంటే బావ ఫోన్ అయితే ఖరాబ్ అయింది. అమెరికా పాకిస్తాన్ అమెరికా పాకిస్తాన్, ఇండియా పాకిస్తాన్. ఇండియా పాకిస్తాన్ ఏం కంపారిజన్ రా? ఇండియా పాకిస్తాన్ అది విసిరేసింది ఆయన అనుకుంటా.
అది పోతలేదు ఇక జింగా ఏం కావాలి జింగా నీకు నచ్చింది చేపలు అయితే పాంప్లెంట్ ఫ్రై పాంప్లెంట్ కబాబ్ తను నేను 4 పేజీలు ఎన్నిసార్లు మరి ఎత్తున్నావు ఏసీలో స్పెషలా దోశ తింటావు జింగా పొట్టు అది పొట్టు పొట్టు పుట్టు 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 ఏందిరా పుట్టు అది పోలే కనిపించింది పొట్టు పొట్టు ఏందిరా అని నేను చూస్తాను దేని పొట్టు ఏమో షాపతి తింటావారా షాపది బాటిల్ ఎక్కడేనా బాటిల్ కూడా పెట్టే ఉంటాయి ఎట్లా పెడతాడు బీరిపోయినప్పుడు కార్లా ఏమేం కావాలా కనబడతాడు గట్లా కూర్చున్నావు ఇట్లా నార్మల్గా అందరూ ఏదైనా కూర్చుంటారు ఇట్లా ఇట్లా కూర్చొని చేతులు ఇట్లా నోరు నోరు చదువుతాడు ఇక ఎవరి దాకా మంచిగా అన్నాడు సపరి పాల డబ్బా కొనేసి ఇంకా లెమన్ సోడా ఒకటి ఇంత ఒక 50 ml కొనిత్తి ఏమేమి ఆర్డర్ పెట్టరు చెప్పు 3 జీరా రైస్ నన్నే చూస్తున్నావు కేవలం చూడు 3 జీరా రైస్ 2 హైదరాబాద్ చికెన్ గ్రేవీ 5 లెగ్ పీసులు ఇంకా వాడినే చూస్తున్నావు వీడు చెప్పు ఏవో నన్ను చూస్తులు నువ్వే తింటావాట వాడినే అందుతావేమో అని చూస్తుంటే ఎంత వస్తున్నావు నువ్వు ఎప్పుడా నచ్చింది నచ్చింది ఇలా వచ్చింది ఇలా వచ్చింది ఇలా వచ్చింది 2 హైదరాబాద్ చికెన్ ఒకటి 5 లెగ్ పీసులు గైస్ మనం ఆర్డర్ చేసిన అన్నీ అయితే వచ్చేసినాయి తిన్నాక వెళ్దాం 3-4 రోజుల నుంచి రోజు చికెన్ తింటున్నాం రోజు చికెన్ వెళ్ళినప్పటి నుంచి రోజు చికెన్ 3 పూటలు చికెన్ జింగడి ఎంజాయ్ చేస్తున్నాం 4 పీస్ కూడా వాడే తింటుండు రెండు అరే నాది అన్నది అరే నాది డింపి దివ్యాంగి తీసుకోరా నువ్వు ఇచ్చినా గాయస్ డింపియానికి లెగ్ పీస్ ఇద్దరేడు గాయస్ దింపడానికి ఇవ్వలేదు అన్నారు వానికి అయితే ఇచ్చిన ఫస్ట్ ఏడ గుంజుకుంటానని తీసుకొని సప్పే వేసిండు ఒకటి దానికి ఇవ్వలేదు నేను కూడా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ప్లేట్ తెప్పిస్తే అలా 2 వాడ కొట్టేసుకుని నేను తీసుకున్నా జింగ అలా 2 తిన్నాడు దింపగానే వాంది మళ్ళీ ఒక ప్లేట్ తెప్పించిన 2 చెరొకటి అని చెప్పేసి ఇష్టం ఇస్తుంది ఇది 3వది ఓకే అంత మంచిగా ఉంది 2 ప్లేట్లు తెప్పిస్తే ఇంకో ప్లేట్ తెచ్చిన ప్లేట్ ఏది ఫస్ట్ మరేమి తీసుకో ఇచ్చిన కూడా ఎడుతుడు పూరన్ చికెన్ లెగ్ తీసుకుంటున్నా ఇంత ముందుకే గ్యాస్ మన తినడం అయితే కంప్లీట్ అయిపోయింది మన కార్ దగ్గరికి అయితే వచ్చినాం రాకులు అసలు పడ్డాయా ఉన్నాయా తీసినాయా రాకులు వేసినాయా అని చూడడానికి పైన పోయి జరిగినా అనుకొని పొద్దున అయితే లేచి పోవాలి